రైట్. మరి పొత్తు లేకుండానే టీడీపీ జనసేన సీటు ప్రకటించడంపై పలువురు బీజేపీ నేతలు అభ్యంతరాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి పొత్తులతో వెళ్లాలా లేక ఒంటరిగా పోటీ చేయాలనే దానిపై చర్చ అయితే కొనసాగుతోంది. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాలు తీసుకుంటోంది అధిష్టానం. మరి ఏపీలో భారతీయ జనతా పార్టీ అటు టీడీపీ జనసేన కూటమితో పొత్తుకు వెళ్తుందా లేదా అన్నది ప్రజలందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సందర్భం అయితే మరి దీనికి సంబంధించి శివప్రకాష్ చేరుకున్నారు. బెజవాడలో ఉన్న సమావేశం అయితే ఏర్పాటు చేశారు. విడివిడిగా అందరి అభిప్రాయాలను ఆయన తీసుకుంటూ ఉన్నారు. అయితే పొత్తు ఉందా లేదా అన్నది త్వరలోనే తేల్చాలి అంటూ అటు అందరూ నేతలు కోరుతున్న సందర్భాన్ని కూడా మనం ఈ సందర్భంగా చూడొచ్చు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గెలిపే లక్ష్యంగా కమలం పార్టీ మరి తీవ్ర కసరత్తు అయితే చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ ముఖ్య నేతల సమావేశమై చర్చలు జరుపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు పొత్తులపై ప్రధానంగా చర్చిస్తున్నారు. మరి ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా కమలం పార్టీ మరి తీవ్ర కసరత్తు అయితే చేస్తోంది. మరి ఇందులో భాగంగా మనం ఇవాళ అనుకోవచ్చు బీజేపీ ముఖ్య నేతల సమావేశమై చర్చలు జరుపుతున్నారు. అయితే పొత్తులతో వెళ్లాలా లేక ఒంటరిగా పోటీ చేయాలనే దానిపై చర్చలు జరుపుతూనే ఉన్నారు. అలాగే జిల్లాల నుంచి వచ్చిన నేతలతో కూడా శివప్రకాష్ వాళ్ళ అభిప్రాయాలను అయితే తీసుకుంటున్నారు. మరి ఈయనతో పాటు జాతీయ నేత శివప్రకాష్తో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి కూడా భేటీ అయ్యారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్లో అందిస్తారు. హరీష్, మరి పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాలు తీసుకుంటోంది కదా అధిష్టానం శివశంకర్. మరి ఈ సందర్భంగా అయితే పొత్తులతో వెళ్లాలా లేక ఒంటరిగా పోటీ చేయాలన్న దానిపై ఎప్పుడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు హరీష్? ఈ రోజు తొలి రోజు సమావేశాలు మరి కష్టపడ్డ ముగియనున్నాయి. రేపు కూడా జిల్లాల వారీగా బీజేపీ ఎదురాయకత్వం నిర్వహిస్తున్నటువంటి సమావేశం జరిగేటువంటి ఛాన్స్ ఉంది. అయితే ఈ రోజు మాత్రం పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపైన తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. పొత్తులు ఉన్నా లేకపోయినా సరే ఏదైనా సరే ఒక విధానాన్ని త్వరగా ప్రకటించండి అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా నేతలు పార్టీ అధిష్టానం ముందు ఉంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా చేసుకుంటే పొత్తులు ఉంటే కనుక దాదాపుగా 150 సీట్లు 3 పార్టీలు కలిసి గెలుచుకుంటామని చెప్పి మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి విష్ణు కుమార్ రాజు ఐన్యూస్తో స్పష్టం చేశారు. ఇంకోవైపు తీసుకుంటే కనుక పొత్తులు లేకపోతే కనుక సింగిల్ గా వెళ్ళేటువంటి పొజిషన్ లో ఓటింగ్ శాతం ఎంతవరకు ఏపీలో బీజేపీకి ఉంది, ఆదరణ బీజేపీకి ఎలా ఉంది ఏపీలో అన్నది మాత్రమే తెలుస్తుంది. డిపాజిట్లు కూడా వస్తాయా రావా అన్నటువంటి అభిప్రాయం కూడా పార్టీ నాయకత్వానికి నేతలు వివరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా ఫైనల్ గా నిర్ణయం తీసుకునేది మాత్రం కేంద్ర నాయకత్వమే తీసుకుంటుంది. కేంద్ర నాయకత్వం పెద్దలు మరోసారి సమావేశమవుతారు. సమావేశమైన తర్వాత మాత్రమే పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక సంకేతాన్ని రాష్ట్ర పార్టీ నాయకత్వం జిల్లాల వారీగా వచ్చినటువంటి నాయకత్వానికి తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓటింగ్ పర్సంటేజ్ కి సంబంధించి వాస్తవంగా అసలు బీజేపీకి ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవడానికి మినహా వచ్చే ఎన్నికల్లో సింగల్ గా వెళ్తే కనుక బీజేపీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అన్నది మాత్రం స్పష్టమైనటువంటి వైఖరిగా నాయకత్వం చెప్పారు. ఇప్పుడు ఇదే విషయం పైన కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి కొందరు నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకోవైపు జనసేన టీడీపీ కలిసి సీట్లను సర్దుబాటు చేసుకొని ఇప్పుడు బీజేపీ కోసం ఎదురు చూస్తున్నామంటూ కాంగ్రెస్ చేయడం బయటలో కూడా కొందరు నాయకులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినటువంటి
పరిస్థితి మనకి పార్టీ వర్గాల్లో కనిపిస్తుంది. అయితే హరీష్ మరి ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేవని కూడా కొంతమంది నేతలు చెప్తున్నారు. కానీ మరి పార్టీకి బలం ఉన్న నేతలను ఒంటరిగా బరిలోకి దింపే యోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అంటున్నారు కదా. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇంతకు ముందు ఉన్న ఓటింగ్ శాతం కంటే ఇప్పుడు ప్రజల్లో మోడీ పట్ల కానీ అంటే ఏ రకమైన ధీమాతో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి ఒంటరిగా అని బీజేపీ అనుకుంటోంది. మరి బీజేపీ బలాబలాలు ఎలా కనిపిస్తున్నాయి ఏపీలో హరీష్? అసలు ఇప్పటికీ కూడా బీజేపీ సింగిల్గా పోటీ చేయాలన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో ఒకవైపు వైసీపీ, ఇంకోవైపు టీడీపీ, జనసేన కూటమికి సంబంధించినటువంటి బలాబలాలు భారీగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఓటింగ్ కు సంబంధించినటువంటి పర్సంటేజీ, ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గ సమీకరణాలు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి బీజేపీ గతంలో పోటీ చేసినా కూడా టీడీపీతో కలిసి పోటీ చేసింది. టీడీపీతో కలిసి పోటీ చేసిన తర్వాత కొన్ని సీట్లను కూడా ప్రవేశం చేస్తుంది. అయితే ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో గతంలో ఏదైతే బీజేపీ గెలిచిన సీట్లు ఉన్నాయో అక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. బీజేపీ ఒంటరిగా వెళ్ళినా కూడా ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి లేదు. నాయకత్వం కూడా అంతంత మాత్రంగా ఉంది. గ్రామ స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితులు తీసుకుంటున్న చర్యలు అంతవరకు ఫలితాలు వస్తాయని ఒక రకంగా ప్రశ్నార్థకంగా మారింది. ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటే కనుక ప్రస్తుతం పొత్తుతో ముందుకు వెళ్ళాలి, పొత్తుతో ముందుకు వెళ్తేనే కీలకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వైసీపీని టార్గెట్ గా చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇంకోవైపు వైసీపీ సిద్ధమంటూ 170 నియోజకవర్గాలను సవాల్ చేసినటువంటి నేపథ్యంలో మూడు పార్టీలు కలిసి వెళ్తే కనుక 150 సీట్లు వస్తాయి. దానికి అనుగుణంగా పార్టీ నాయకత్వం నిర్ణయం ఉంటే బాగుంటుంది అన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి మాజీ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి విష్ణుకుమార్ కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం ఎలాంటి మరుపు తీసుకుంటుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వారీగా నాయకత్వంతో మాట్లాడిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు ఇచ్చేటువంటి నివేదిక తర్వాత వారి రిజల్ట్ ఎలా ఉంటుందన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్.